భారతదేశం యొక్క ఉజ్వల భవిష్యత్తు గురించి నేను చెబుతున్న మాటలకు సాక్ష్యముగా విశ్వంలోని అతిపెద్ద భవిష్యవక్త కొన్ని వందల సంవత్సరాల క్రిందట చెప్పిన మాటలు చెప్తున్నాను. ప్రపంచంలో చేతులు చూసి చెప్పే భవిష్యవక్తలు చాలామంది ఉన్నారు. వారిని పెళ్ళి ఎప్పుడవుతుంది, నీకు డబ్బులు ఎప్పుడు అందుతాయి, ఎప్పుడు ఏమవుతుందో ఎలా అవుతుందో చెప్తూ ఉంటారు. ఇదే విధంగా జాతకాలు రాసేవారు కూడా చాలామంది ఉంటారు. కానీ ప్రపంచం యొక్క రాజనీతి గురించి భవిష్యవాణి చెప్పగలిగిన ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పటికీ ఆయన యొక్క 800 భవిష్యవాణులు నిజమయ్యాయి. సుమారు 500 సంవత్సరాల క్రిందట ఆయన జన్మించాడు. ఆయన పేరు నోస్ట్రాడమస్. ఆయన చెప్పిన భవిష్యవాణులన్నీ 100కి 100 పాళ్ళు నిజమయ్యాయి. నోస్ట్రాడమస్ పుట్టినప్పుడు బ్రిటన్ అన్నది లేనే లేదు. స్కాట్లాండ్ ఉండేది, ఐర్లాండ్ ఉండేది, ఇంగ్లాండ్ ఉండేది, కానీ బ్రిటన్ లేదు. కానీ ఆయన భవిష్యవాణిలో బ్రిటన్ ఏర్పడుతుందని, ఇన్ని రోజులు రాజ్యం చేస్తుందని, 1942వ సంవత్సరంలో దీని సామ్రాజ్య పతనం మొదలవుతుందని, అప్పుడు దీనిలో విస్తరింపబడి ఉన్న రాజ్యమండలం అంతా నష్టమవుతుందని చెప్పాడు. ఇవన్నీ అక్షర సత్యాలే కదా. ఇది ఉదాహరణకు మాత్రమే చెప్పాను. అతని ఇటువంటి భవిష్యవాణులన్నీ కవితలుగా ఒక పుస్తక రూపంలో అచ్చివేయబడ్డాయి. ఫ్రాన్స్ రాష్ట్రపతి ఫ్రాంకోయిస్ మిటరాండ్ ఈ పుస్తకాన్ని తన తల దగ్గర పెట్టుకుని పడుకునేవారు. కవితలుగా ఉన్న ఈ పుస్తకం మీద వేలాది మంది వివరణలు రాశారు. ఆయన హిందుస్థాన్ గురించి చెప్పిన భవిష్యవాణి ఏమిటంటే, హిందుస్థాన్ యొక్క ఆధ్యాత్మికము మరియు పాశ్చాత్యుల తత్వ విజ్ఞానము ఇవి రెండూ కలిసిపోతాయి. పాశ్చాత్యుల భౌతిక విజ్ఞానము మరియు మన యొక్క ఆధ్యాత్మికత కలిసిపోతాయి. రష్యా, హిందుస్థాన్ కలిసిపోతాయి. చైనా, అమెరికాల మధ్య యుద్ధం జరుగుతుంది. హిందుస్థాన్ నేడు అమెరికా చేస్తున్నట్టు విశ్వ నేతృత్వం వహిస్తుంది. ఆయన ఇచ్చిన భవిష్యవాణులలో మీకు ఉపయోగపడేది ఏమిటంటే, అమెరికా బాంబులు తయారు చేసుకున్న, ఛాలెంజర్స్ తయారు చేసుకున్న, స్టార్ వార్ల ప్రణాళికలు వేసుకున్న, భవిష్యత్తులో భారతదేశమే విశ్వ నేతృత్వం వహిస్తుంది. విశ్వ నేతృత్వం వహించడానికి హిందుస్థాన్కి చాలా గొప్ప కార్యశూరులు కావాలి, గొప్ప శక్తి సామర్థ్యం గల వ్యక్తులు కావాలి, గొప్ప శూరవీరులు, యుద్ధం చేయగలిగేవారు కావాలి, గొప్ప ఇంజనీర్లు కావాలి, గొప్ప సామర్థ్యం గల వ్యక్తులు కావాలి. దీని కొరకే నా ప్రయత్నాలన్నీ. నాయన, నీలో యోగ్యత లేకపోతే దాన్ని నేను ఇస్తాను. నీ పొలాలు గట్టాల బాధ్యతలు మాత్రమే నేను తీసుకోవటం లేదు. నీవు విశ్వ నేతృత్వం వహించడానికి సామర్థ్యం కూడా నేనే ఇస్తాను. ఇక్కడ నేను నలంద విశ్వవిద్యాలయంలాగా నేతలను తయారు చేసే విద్యాలయమును ఏర్పరిచాను.